వెల్కమ్ టు కాద్రి న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కదిరిలో శ్రీ గాయత్రి మాత విగ్రహ ప్రతిష్ట 22వ వార్షికోత్సవాల ఆరంభం. ఈరోజు కలశ స్థాపన. నెల 30న పుట్టపర్తిలో జరిగే గిరిజన సమర భేరిని జయప్రదం చేయాలని గిరిజన ప్రజా సామాఖ్య పిలుపు. రాయలసీమ బంద్ ఈ నెల 28న జయప్రదం చేయాలని వామపక్ష పార్టీలు, జనసేన, కాంగ్రెస్ పార్టీలు పిలుపు. కదిరి పట్టణంలో వెలిసిన వేదమాత గాయత్రీదేవి వివింశతి వార్షికోత్సవాలు ఈ రోజు గాయత్రి మాత ఆలయంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు రేపటి రోజు సాయంత్రం మాతా గ్రామోత్సవంలో ముగియనున్నాయి. కదిరి క్షేత్రం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతమని, ఈ క్షేత్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు వేదమాత గాయత్రీ దేవిల శక్తులు అపూర్వమైనవని సీనియర్ న్యాయవాది, ఆలయ కమిటీ అధ్యక్షులు అన్నదానం వేణుగోపాల శర్మ అన్నారు. ఇక ఈరోజు పంచముఖి గాయత్రీమాత విగ్రహ ప్రతిష్ట 22వ వార్షికోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఆరంభించారు. ఈరోజు కలశ స్థాపన, సకల దేవత ఆహ్వానం, ఋత్వికీకరణ, గణపతి, నవగ్రహ, సప్తసతి, దేవి భాగవతం తదితర పూజలు, జవతపాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల శర్మ మాట్లాడుతూ ఆలయ విశిష్టతను వివరించారు. రేపటి రోజు గాయత్రీ దేవి హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయని, కనుక భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రసాద్ పోయినాడు. కాద్రి క్షేత్ర బ్రాహ్మణ సంఘం అనస సంఘం వారు మరి ప్రతి ఏడు కూడా వేదమాత గాయత్రి వార్షికోత్సవమును నిరంతరంగా జరుపుతున్నారు. మరి ఇక్కడ వేదమాత గాయత్రీదేవి వెలిసి దాదాపు 22 సంవత్సరాలు అయింది. ఇది 22వ వార్షికోత్సవం. ప్రతి ఒక్కరు కూడా ఈ గాయత్రి మాతను జపింపిస్తారు, తారతమ్య భేదాలు లేకుండా. కాబట్టి గాయత్రి అంటే గాయం నుంచి రక్షించుంది. గాయం అంటే మన ఫిజికల్ ఇంజరీస్, గాయం తగిలేది కాదు, కానీ మనకు మానసిక గాయాలు ఎన్నో ఉంటాయి. ఆమె మానసిక గాయాలు మనలో మాన్పగలుగుతుంది, శారీరక గాయాలు కూడా. కాబట్టి మనకు ప్రశాంతత, నిశ్చలతత్వము అనేది అమ్మవారు ప్రసాదిస్తుంది. మరి నిశ్చలతత్వమే మనకు మోక్షం వచ్చేది, మనకు కాన్సన్ట్రేషన్ వస్తుంది. మరి అమ్మవారి చైతన్యంతో ఆ రిఫ్లెక్షన్స్ మన మీద పడినాయంటే మరి మనం పునీతులైపోతాం.
ఈమెకు వేదమాత అని కూడా పేరు. ఇంకా వేదమాత అంటే మీ అందరికీ తెలుసు, వేదాలు, చతుర్వేదాలు, వాటి విశిష్టత, వాటి ఉపనిషత్తులు, తర్వాత మనకు అవి ఎట్లా మన హిందువును తన జీవితంలో ఎట్లా మలుచుకోవాలని చెప్పేటి వేదాలు. ఆధ్యాత్మికంగా కానీ, మనం చేసే కర్మలు కానీ, వే ఆఫ్ లైఫ్ కానీ అన్నీ ప్రబోధించేది వేదాలే. అది ఒక హిందూ మతంలో మాత్రమే సాధ్యం. కాబట్టి అటువంటి వేదమాత గాయత్రి మన కదిరిలో వెలిసింది. మరి ఇది మన కదిరి కూడా శుభసూచకం. మరి ఇక్కడ క్షేత్రమైనటువంటి నరసింహస్వామి కూడా ఆయన కూడా కళ కూడా ఆమెతో పెంపొందిస్తుంది. కాబట్టి మనకు చైతన్యాన్ని ఇస్తారు వీళ్ళు. చైతన్యం అంటే ఏమి? చైతన్యం అంటే అదొక దైవత్వం. ఆ దైవత్వాన్ని మనకు ప్రసాదించేవాళ్ళు వీళ్ళు. రుద్రాభిషేకం అయితే ప్రతిరోజు రుద్రాభిషేకము అవన్నీ చేస్తే శాస్త్రజ్ఞ అనేక కార్యక్రమాలు, నివేదన అంతా జరుగుతుంది. 2 పూట్ల పూజలు గిదులన్నీ. కాబట్టి మనమంతా కూడా భక్తులు, ప్రతి ఒక్కరు కూడా ఇంకా అమ్మవారి చైతన్యం పెంచితే మరి మనలో కూడా ఆ పవర్ జనరేట్ అవుతుంది. దాంతో మనకుండే కష్టాలు పోతాయి, మనకు మోక్షప్రాప్తి పొందుతుంది. కాబట్టి మేము ఈ 22వ వార్షికోత్సవం చేస్తున్నాము. ఈరోజు మరి కలశ స్థాపన, నెక్స్ట్ సర్వదేవత ఆహ్వానము, ఋత్వీకరణ, మరి తర్వాత కలశ ప్రతిష్ట, కలశ పూజలు, నవగ్రహ పూజలు, మరి జపాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. రేపు ఉదయం 10 నుంచి 12 లోపల మరి గాయత్రి హోమము చేస్తున్నాము. కాబట్టి ఈ 2 రోజులు కూడా సాయంకాలం వచ్చేసిన 6 గంటలకు అమ్మవారి గ్రామోత్సవం ఉంటుంది. వీరందరూ కూడా, ప్రజలందరూ కూడా మరి ఈ దేవస్థానానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాలను తిలగించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని పునీతులు కావాలని నేను కోరుతున్నాను. దాదాపు 10 సంవత్సరాలుగా ఎడతెరిపి లేకుండా వస్తున్న కరువును నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28వ తేదీన చేపట్టిన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల బంద్ ని జయప్రదం చేయాలని వామపక్ష పార్టీలు జనసేన, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు పిలుపునిచ్చాయి. ఇక కదిరిలో ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బంద్ నిర్వహణపై చర్చించారు. రాయలసీమలో వరుస కరువులు సంభవిస్తున్నా ప్రభుత్వాలు కరువు నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమయ్యాయని వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, జనసేన, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు విమర్శించారు. ఈ ప్రభుత్వానికి కళ్లు తెరిపించేందుకు, రైతులకు న్యాయం చేకూర్చేందుకు ఈ బంద్ నిర్వహిస్తున్నామని సిపిఐ నాయకుడు వేమయ్య యాదవ్, కదిరప్ప, సిపిఎం నాయకులు సుబ్బిరెడ్డి, జిఎల్ నరసింహులు, కాంగ్రెస్ నాయకులు కొమ్ము భాస్కర్, జనసేన నాయకుడు ఆను ప్రసాద్, అదేవిధంగా బీఎస్పీ నాయకుడు బెనర్జీ తదితరులు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా రైతాంగం తన సమస్యలను స్వయంగా గుర్తించగలిగిందని, ఫలితంగా దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాలు జోరందుకున్నాయన్నారు. కరువులలో నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల వంతున ప్రతి ఏటా నష్టపరిహారం చెల్లించాలని, సీమలో రైతులందరికీ సాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టి రైతాంగం అప్పులన్నీ మాఫీ చేయాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అదేవిధంగా ఇచ్చిన హామీల మేరకు అమలు జరిపించాలని, అనంతపురం వెనుకబడిన జిల్లా కాబట్టి 50 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది అందించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇటీవల ముఖ్యమంత్రి గారు అనంతపురం జిల్లాకు వచ్చిన సందర్భంగా రైతులకు సంబంధించినటువంటి ఏ అంశం పైన కూడా ఆయన నిర్ణయం చేయలేదు. దీనికి నిరసిస్తూ ఈ నెల 28వ తేదీన సిపిఐ, సిపిఎం, జనసేన, కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ కలిసి వచ్చేటువంటి యొక్క ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 28వ తేదీన రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఆధ్వర్యంలో మరి బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ సంవత్సరంలో నష్టపోయినటువంటి యొక్క పంటకు నష్టపరిహారాన్ని ఎకరాకి 25,000 రూపాయలు చెల్లించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాల ఉత్పత్తులు దాదాపు 65,000 లీటర్లు మరి ఈ అనంతపురం జిల్లాలో ఉత్పత్తి అయ్యేటువంటి యొక్క పాల ఉత్పత్తులన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి.
అదేవిధంగా పశువులన్నీ కూడా కలేబరాలకు అమ్ముకుంటా ఉన్నారు. అదేవిధంగా రైతులు ఈరోజు 40-50 ఎకరాల పొలం ఉన్నటువంటి రైతులు బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వలస కూలీలుగా మారిపోతూ ఉన్నారు. ఉపాధి హామీని గతంలో 200 రోజుల పాటు అనంతపురం జిల్లాలో పొడిగిస్తామన్నటువంటి యొక్క వ్యాఖ్యలు, జిల్లా కలెక్టర్ గారు ప్రత్యక్షంగా ఇచ్చినటువంటి యొక్క అంశాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాలు అమలు కావడం లేదు. ఆ రకంగా పూర్తిగా రైతు కుదేలు పడతా ఉన్నాడు. అందుకే ఈ యొక్క రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి, నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి, రుణమాఫీని సంపూర్ణంగా చేయాలని చెప్పి ఈ నెల 28వ తేదీన ఏదైతే కర్నూలులో తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాన్ని అమలు చేస్తూ 28వ తేదీన బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. కదిరి పట్టణంలో కూడా ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలను కూడా పాల్గొంటా ఉన్నాయి. కలిసి వచ్చేటువంటి యొక్క రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకొని ఈ నెల 28వ తేదీ జరిగేటువంటి యొక్క బంద్కు ప్రజలు కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేయాలని చెప్పి, రైతు సంక్షోభంలో కానీ నెట్టుకుపోతే ఈ ప్రాంతం కానీ లేదంటే ఈ దేశం కానీ సుభిక్షంగా ఉండేటువంటి యొక్క పరిస్థితులు లేవు. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరవని పక్షంలో మరి యొక్క పోరాట కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాల కళ్ళు తెరిపించేందుకు ఈ బంద్ కార్యక్రమాన్ని పాటిస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నెల 28వ తారీఖున కరువు సాగు చర్యలు చేపట్టాలని చెప్పేసి రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు బంద్కు పిలిపించడం జరిగింది. దీనికి సిపిఐ, సిపిఎం, జనసేన అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా, అధికార పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలియజేస్తున్నాయి. ప్రధానంగా ఏంటంటే గత 14 సంవత్సరాలు తీసుకున్నప్పుడు వరుసగా 10 సంవత్సరాలు అనంతపురం జిల్లా కరువులో కొట్టుమిట్టాడుతోంది. దేశవ్యాప్తంగా చూస్తున్నప్పుడు పెద్ద ఎత్తున రైతులు, గతంలో రైతుల దగ్గరికి పోతే రైతులం మేము, రాజకీయాలు ఎందుకు అని చెప్పేటువంటి రోజులు ఉండేటివి. కానీ ఈ 4 ఏళ్లలో రైతులే అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా మొట్టమొదట ఉద్యమంలోకి వచ్చి రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేసి కార్యాలయాలు దిగ్బంధం చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. చెన్నై వాళ్ళు దేశ రాజధానిలో ఎముకలు, పుర్రెలతో నిరసన తెలిపి, బట్టలు లేకుండా కూడా నిరసన తెలిపినా ప్రభుత్వాలు కదలడం లేదు. అదే భాగంలో కూడా మహారాష్ట్ర రైతులు వేలాది మంది రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపినారు. అన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ప్రభుత్వం దిగిరాలేదు. ఈ మధ్య కాలంలోనే దేశ రాజధానిని ముట్టడికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అన్ని రాజకీయ పార్టీలు రైతు సంఘాలను పిలిచి 210 రైతు సంఘాలతో కలిపి 1,00,000 మందికి పైన పార్లమెంటు ముట్టడి పెట్టి 50 కిలోమీటర్లు కూడా పాదయాత్ర జరిగింది. కానీ ప్రభుత్వం దిగిరాలేదు. దీంతోపాటు ఎన్నికలకు ముందు, విభజనలో ముందు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఏంటంటే వెనకబడినటువంటి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకి 50 కోట్ల రూపాయలు అదనంగా నిధులు ఇస్తామని చెప్పి మాటలు చెప్పినారు. ఇచ్చినటువంటి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం రిటర్న్ తీసుకుంది. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పినారు. వాటితో పాటు డాక్రా రుణాలు మాఫీ చేస్తాం, వలసలు నివారిస్తాం, అన్ని రకాల చేనేత రంగాలన్నింటిని కూడా ఆదుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వం 4.5 సంవత్సరాలు అయితేనా నేటికి ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ప్రధానంగా ఆంధ్రనివాన్ని తీసుకొచ్చి సాగునీరు ఇస్తామని చెప్పినారు. రైతుల పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేదు. తక్షణం వీటన్నిటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి రేపు 28వ తేదీ బంద్కు పిలిపించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం చెప్పినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో, పాల రైతులు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు, పట్టు రైతులు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు, ఉపాధి హామీ కూలీలు పనిచేసినటువంటి బిల్లులు రాక నానా ఇబ్బందులు పడి పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడింది. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఎన్నికలకు ముందు ప్రభుత్వం చెప్పినటువంటి రైతుల ఆత్మహత్యలు నివారిస్తామని చెప్పి ఒక పక్క ప్రచారం చేసి, ఈ మధ్య కాలంలో ప్రభుత్వం, కేంద్రం చెప్పినటువంటి విషయాలు చూస్తే ఇవన్నీ కూడా కాంపెన్సేషన్ కోసం జనరల్గా చనిపోయినటువంటి వాళ్ళని కూడా ఆ విధంగా ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారని చెప్పేసి రైతులకు ఇవ్వాల్సినటువంటి పరిహారం ఇవ్వబడుతున్నటువంటిది ఆత్మహత్యలు చేసుకున్న రైతుల మీద కూడా అట్లాంటి ఉండి ఆ యొక్క మరణాల సంఖ్యను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనికి నిరసనగా మేము ఈ నెల 28వ తేదీ చేసేటువంటి బంద్కి వ్యాపారవేత్తలు, రైతులు, కూలీలు, అన్ని రకాల ప్రజలు సహకరించి రైతుల ఈ యొక్క ఉద్యమానికి తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి కోరుతాం. వామపక్ష సోదరులు, అదేవిధంగా జనసేన, మిత్రపక్షాలు అన్నీ కలిపి కాంగ్రెస్ పార్టీతో సహా ఈ నెల 28 తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. ప్రజలారా, మనమంతా చూస్తూనే ఉన్నాం. ఏ రైతు సుభిక్షంగా ఉంటాడో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. మరి ఈరోజు జరుగుతున్న
విధానాలు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతాంగ విధానాలను నడ్డి విరుస్తున్నాయి. కాబట్టి వీళ్ళకు తప్పకుండా ప్రజలు ఈ రోజున వీరందరికీ సమాధానం చెప్పాలంటే బంద్ సక్సెస్ చేసి అదేవిధంగా మేమందరం కూడా ఐక్యంగా ఉన్నామని చెప్పేసి ప్రజల్లోకి ఒక మెసేజ్ పంపించడానికి 28న వామపక్ష సోదరులు పెట్టిన బంద్ను జయప్రదం చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. ఈ నెల 28వ తేదీన రాయలసీమ మరియు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో బంద్ నిర్వహించాలని చెప్పి వామపక్ష పార్టీలు జనసేన పార్టీగా పిలుపునిచ్చాం. ఆ సందర్భంలోనే కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రజా సంఘాలని రైతు సంఘాలని కలుపుకొని కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరడానికి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. ఇప్పటికే ఈ ప్రభుత్వం రైతాంగం సమస్యలు పరిష్కారం చేయడంలో పూర్తిగా విఫలమైంది. దేశంలో ఉన్నటువంటి రైతుల యొక్క ఆత్మహత్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అనేక మార్లు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలు వచ్చినప్పటికీ కూడా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. చివరికి రైతు చనిపోతే ఆ రైతు ఆత్మహత్యగా నమోదు చేయడానికి కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం అనేక ఆంక్షలు తీసుకొచ్చింది. అంటే రైతుల యొక్క ఆత్మహత్యలను తగ్గించి చూపించే ప్రయత్నమే మోడీ ప్రభుత్వం చేసింది తప్ప ఈ రైతుల యొక్క ఆత్మహత్యలకు కారణమైన సమస్యలను పరిష్కారం చేయడంలో ఈరోజు ప్రభుత్వం విఫలమైందని చెప్పి అర్థమవుతుంది. అలాగే ఈ దేశంలో వ్యవసాయం బతకాలంటే, ఈ రాష్ట్రంలో వ్యవసాయం బతకాలంటే స్పష్టంగా ఏ చర్యలు తీసుకోవాలో డాక్టర్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్లో అనేక అంశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఆ గిట్టుబాటు ధరను కూడా రైతుల యొక్క ఉత్పత్తి ఖర్చుతో పాటు అదనంగా 50% కలిపి రైతాంగం యొక్క పంటలకు గిట్టుబాటు ఇచ్చినప్పుడే వ్యవసాయం బతుకుతుంది, రైతు ఆత్మహత్యలు ఆగుతాయని చెప్పి స్పష్టంగా కమిషన్ సిఫార్సు చేసినప్పుడు కూడా అవేమీ అమలు చేయాలి. గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చెప్పింది స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ అమలు చేస్తాను, రైతుల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి. అయితే ఈ 4 ఏళ్ళు ఎదురు చూసాం, ఎక్కడా కూడా రైతుల యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దాని పర్యవసనం ఈరోజు మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో తీవ్రమైన రైతు యొక్క పోరాటాలు జరిగాయి. చివరికి రైతుల యొక్క ఆత్మహత్యలకు కారణమైనటువంటి ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ రైతాంగం అంతా కూడా వీధుల్లోకి వచ్చి కదం దొక్కారు. అంటే ఈ ప్రభుత్వం యొక్క మోడీ ప్రభుత్వం యొక్క విధానాన్ని రైతులు ఎంత వ్యతిరేకిస్తున్న అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా రైతులకి ఒక్కసారిగా పూర్తిగా రుణమాఫీ చేయాలి. అలాగే డాక్టర్ స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సుల్ని అమలు చేయాలి. ఆ రకంగా ఈరోజు ఉద్యమాన్ని తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే రాయలసీమలో కూడా ఇన్నేళ్ల పాటు కరువును అనుభవించిన రైతాంగం ఈ పరిష్కారానికి, రైతాంగం యొక్క సమస్యల పరిష్కారానికి సాగునీటి ప్రాజెక్టులతో పాటు రైతుల యొక్క అప్పులు మాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రధానమైన డిమాండ్తో ఈ యొక్క రాయలసీమ బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి కదిరిపట్టణంలో వ్యాపారస్తులు, ఉద్యోగ వర్గాలు, అలాగే అనేక రంగాల సంస్థలు, వ్యవస్థలు అందరూ కూడా జయప్రదం చేయాలి, ఈ బంద్లో పాల్గొనని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ నెల 28వ తారీఖున రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రైతు సమస్యలపై ఈ నెల 28న బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్కు వామపక్షాలు సిపిఎం, సిపిఐ, జనసేన కలిసి ఈ బంద్ను జయప్రదం చేయాలని, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలో ఉండే రైతు సమస్యలపై అందరూ కలిసి ఈ బంద్ను జయప్రదం చేయాలని జనసేన తరపున నేను కోరుకుంటున్నాను. సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీలు, తర్వాత కాంగ్రెస్ పార్టీ, కార్మిక నాయకులు అందరినీ కలుపుకొని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మన భారతదేశంలో, మన రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో అత్యంతమైన ఎన్నికబడినటువంటి అనంతపురం జిల్లా, కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాను రోజు కరువు కాటాలతో అల్లాడుతూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిమ్ముకు ఎక్కినట్లు అవలంబిస్తున్నాయి. దాని మెడలు ఉంచేదానికి ఈరోజు ఈ వామపక్ష పార్టీలు అందరం కలిపి మొత్తం అంతా కలిపి రేపు 28వ తారీఖు జరగబోతున్న బంద్ను అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొనాలని చెప్పి ప్రభుత్వాన్ని మెడలు దింపాలని చెప్పి కోరుకుంటున్నాం. గిరిజనుల అభ్యున్నతికి రాజకీయ పార్టీలు తమను గుర్తించి రాబో ఎన్నికల్లో సీట్లను కేటాయించాలని గిరిజన ప్రజా సమాఖ్య డిమాండ్ చేసింది. ఇక గిరిజనులు ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, సాంఘిక వెనుకబాటుతనాన్ని రూపు మాపేందుకు అంతటా తాము ఉద్యమించక తప్పని పరిస్థితులు కల్పించబడ్డాయని గిరిజన ప్రజాస్వామ్య వ్యవస్థాపకుడు వడిత్య శంకర్ నాయక్ అన్నారు. ఈరోజు కదిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన వెంట గిరిజన ఉద్యోగ సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు. గిరిజనుల అభ్యున్నతికి మనం ఇప్పుడు సంఘటితంగా ఉద్యమించాల్సి ఉందని గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 లక్షల మంది గిరిజనులు
తమ ఉనికిని నిలుపుకోవాలని సూచించారు. పెరుగుతున్న జనాభా మేరకు ప్రభుత్వం కూడా గిరిజనుల రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. ఇక ప్రస్తుతం ఉన్న జనాభా ప్రాతిపదికన శాసనసభలో కనీసం 15 మంది గిరిజన సభ్యులు ఉండాలని, కానీ ఆ మేరకు రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించడం లేదన్నారు. రాజకీయ రిజర్వేషన్ల కోసం మనం ఉద్యమించాలని కోరారు. ఇలా గిరిజన సమస్యలన్నింటిపై చర్చించి కార్యాచరణ రూపొందించేందుకు పుట్టపర్తిలో ఈ నెల 30వ తేదీన నిర్వహిస్తున్న గిరిజన సమరభేరిలో గిరిజనులంతా తరలివచ్చి తమ సత్తా చాటి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా గిరిజనులకు ప్రభుత్వాలు మారుతున్న గిరిజనుల యొక్క బ్రతుకులు మారడం లేదు. ఇన్ని శతాబ్దాలు గడిచినప్పటికీ రాజకీయంగా అవకాశం లేకుండా పోతుంది. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్లో నిధులు పక్కదారి మళ్లిస్తున్నారు. అనేకమైనటువంటి అభివృద్ధి నిధులు పేపర్లో చూపిస్తున్న గ్రామ స్థాయిలో తాండాల్లో సమస్యలు అనేకమైనటువంటి సమస్యలు ఇలాగే ఉన్నాయి. కాబట్టి మనము ఉద్యమం చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా జన సమీకరణ చేసి రేపు జరగబోయేటటువంటి గిరిజన సమరభేరి కార్యక్రమానికి తండోపతండాలుగా విచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటూ, గిరిజన ఉద్యోగ సంఘం తరపున ఈ గిరిజన ప్రజా సమైక్య చేస్తున్నటువంటి ఈ పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ మన హక్కుల్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై ఆ రోజు సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి గిరిజనులందరికీ పేరు పేరున తెలియజేస్తూ, ఈ నెల 30 తేదీన పుట్టపర్తిలో జరగబోవు మహాసభకు రాష్ట్రం నుంచి గిరిజనులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి ఆ సభను సక్సెస్ చేయాలి. ఎందుకంటే ఆ సభలో గిరిజన మహామహిళలు, మేధావులు, రాజకీయ చైతన్యం కలిగినటువంటి మేధావులందరూ కూడా ఆ సభకు వస్తున్నారు. ఆ సభనందు గిరిజనులకు దశ దిశ చెప్పబోతున్నారు. కాబట్టి నాలుమూలల నుంచి గిరిజనులు పెద్ద ఎత్తున ఆ సభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. దశల వారీగా ఉద్యమాలు చేయడంలో భాగంగా ఇదివరకటే మేము గిరిజన గర్జన, గిరిజన రాజకీయ చైతన్య సదస్సు, అదేవిధంగా గిరిజన శంఖారావం అనే అనంతపురం నందు, ఇప్పుడు పుట్టపర్తిలో గిరిజన సమరభేరి అనే కార్యక్రమాన్ని మేము దశల వారీగా చేస్తూ ఉన్నాం. దీంట్లో ప్రభుత్వాలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఒకటే గమనించాలి. ఈ రోజున జనాభా పెరిగింది. జనాభా పెరిగిన శాతం మేరకు రిజర్వేషన్ శాతాన్ని పెంచకపోవడం, అదేవిధంగా రాజకీయంగా ఒకసారి గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. 6.6% రిజర్వేషన్ మన రాష్ట్రంలో అమలవుతున్నది. ఆ దామాసి ప్రకారం తీసుకున్నా కూడా ఈ రోజున ఈ రాష్ట్రంలో గిరిజనులకు 175 స్థానాలు కలిగినటువంటి ఈ రాష్ట్రంలో, ఎమ్మెల్యే శాసనసభ స్థానాలు కలిగినటువంటి ఈ రాష్ట్రంలో దాని ప్రకారం లెక్కాచారం తీస్తే 12 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాల్సినటువంటి ఈ రాష్ట్రంలో గిరిజనులను అణిగిదొక్కి కేవలం ఎక్కడో ఏజెన్సీ ఏరియాల్లో ఒక 7 ఎమ్మెల్యే సీట్లు కేటాయించి మాకు రావాల్సినటువంటి వాటాను కూడా ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాబోయే ఎలక్షన్లో అన్ని పార్టీలు ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో ఖచ్చితంగా 4 ఎమ్మెల్యే సీట్లు కేటాయించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒకసారి గమనించినట్లయితే 1972కు పూర్వం కదిరి నియోజకవర్గం అనేది ఎస్టీ రిజర్వ్డ్ స్థానంగా ఉన్నింది. దానికి ఉదాహరణగా మన గోపాలపురంలో ఎమ్మెల్యే గోపాల్ నాయక్ గారు కూడా ఉన్నారు. కామ్రేడ్ గణే నాయక్, గోపాల్ నాయక్ మధ్య జరిగినటువంటి పోటీలో మన గోపాల్ నాయక్ గారు గెలవడం కూడా ఒకసారి గుర్తించుకోవాలి. ఈ ప్రజాప్రతినిధులు, ఈ ప్రభుత్వము అదే ఏదైతే ఈ ఎలక్షన్ కమిషన్ ఉందో దీన్ని ఒకసారి గమనించి కదిరి ప్రాంతాన్ని ఆ రోజుల్లోనే రిజర్వ్ స్థానంగా ఉన్న స్థానాన్ని లాగేసుకొని గిరిజనులకి తీవ్రంగా అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జరగబోయే కార్యక్రమంలో మేము ఇవన్నీ కూలంకషంగా చర్చిస్తాం. దీన్ని పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేపడతామని చెప్పి తెలియజేస్తాం. ఈ నెల 30వ తారీఖు నాడు పుట్టపర్తి కేంద్రంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే 40 లక్షల మంది గిరిజన ప్రజలు ఉన్నారో
ఆ ప్రజల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉద్యోగ హక్కులను రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏవైతే హక్కులు కల్పించాడో ఆ హక్కులను సాధించే దిశగా గిరిజనుల యొక్క ఐక్యతని, గిరిజనుల యొక్క ఆత్మగౌరవాన్ని, గిరిజనుల యొక్క రాజ్యాధికారాన్ని కాపాడే దిశగా మేమందరం కూడా గిరిజనులు రాజకీయాలకి, పార్టీలకి, ప్రాంతాలకి, తెగలకు అతీతంగా రేపు 30 తారీఖు నాడు సంఘటితం అవుతా ఉన్నాం. మరి ఈ క్రమంలోనే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, గతంలో మమ్మల్ని పాలించినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా గిరిజనులని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారు. గిరిజనులకు కూడా మానం, ప్రాణం, వాళ్ళు కూడా మనుషులు, ఈ సమాజంలో మనతో పాటు జీవిస్తున్నారు. వాళ్ళకు కూడా మనం మనుషులుగా గుర్తించాలి. వారి యొక్క ఆకలిని, వారి యొక్క బాధని, వారి యొక్క ఆలోచనని కూడా మనం ఒక సమాజంలో ఒక రూపంలోకి తీసుకురావాలనే దాంట్లో గత ప్రభుత్వాలు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా విఫలమైంది. అందుకనే వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి గిరిజనులు గతంలో కేవలం సంక్షేమ పథకాలకో లేకపోతే తాత్కాలిక ప్రయోజనాలకు ఈ ప్రభుత్వాలు మమ్మల్ని పరిమితం చేశాయి. అందుకనే మాకు ఒక పక్క రాజ్యాంగ హక్కులను కాపాడుకుంటూనే రాజ్యాధికార దిశగా వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో గిరిజనులకు అన్ని రాజకీయ పార్టీలు సమానమైనటువంటి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. అలా కల్పించేటువంటి నాయకుడికి, పార్టీకి మేమందరం కూడా అండగా ఉంటాం. లేని పక్షంలో అవసరమైతే ఈ రాష్ట్రంలో ఒక గిరిజనులు కూడా ఒక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి రేపు పుట్టపర్తి సభ ఒక వేదిక కానుంది. కాబట్టి ఇది గిరిజనుల సభ, ఇది గిరిజన కుటుంబ సభ్యుల సభ, ఇది ఏ వ్యక్తికి సంబంధించినటువంటి సభ కాదు, ఏ పార్టీకి సంబంధించినటువంటి సభ కాదు. కాబట్టి గిరిజన కులంలో పుట్టి గిరిజనుడుగా ఈ సమాజంలో ఎదుగుతూ గిరిజన ప్రయోజనాలు పొందుతున్నటువంటి ప్రతి గిరిజన బిడ్డ ఇది ఒక కుటుంబ కార్యక్రమంగా భావించి ఇది జాతి గౌరవాన్ని, జాతి ఐక్యతను, జాతి ఆత్మగౌరవాన్ని కాపాడే దిశగా వేలాదిగా పుట్టపర్తికి తరలివచ్చి ఈ రాష్ట్రంలో గిరిజనుల యొక్క గొంతును, గిరిజనుల యొక్క ఆలోచనలను, గిరిజనుల యొక్క కష్ట సుఖాలను, గిరిజనులు భవిష్యత్తులో ఎలాంటి ప్రయాణం చేయాలో మరి ఈ వేదికలో కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా కదిరి ప్రాంతంలో ఇవాళ గిరిజన తాండాలు అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. కనీసం మౌలిక సదుపాయాలు లేవు. తాగడానికి కూడా ఇవాళ మంచినీళ్ళు దొరకనటువంటి పరిస్థితుల్లో ఇవాళ గిరిజన బిడ్డలు, తాండావాసులు ఇవాళ ఈ ప్రాంతంలో జీవిస్తూ ఉన్నారు. నేను గత వారం 10 రోజులుగా ప్రతి తాండాకి, ప్రతి ఇంటికి కూడా నేను పర్యటించడం, వారి కష్ట సుఖాలు కూడా నేను కల్లారా చూస్తూ ఉన్నాను. ఎవరైతే మా కోసం పుట్టామని, ఎవరైతే మా ప్రయోజనాలు కాపాడుతామని, ఎవరైతే మమ్మల్ని ఈ సమాజంలో మిమ్మల్ని మీకోసమే మేము పుట్టి మిమ్మల్ని మీకోసమే మేము పార్టీలు, ప్రభుత్వాలు నడుపుతున్నామని చెబుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఒక్కసారి మా జీవనాన్ని, ఒక్కసారి మా తాండాలో వచ్చి 1 గంట గడిపితే వాళ్ళకి మా జీవనం, మా యొక్క పరిస్థితి ఏమో అనేది అర్థమవుతుంది. కాబట్టి మేము ఇప్పటికే చాలా నష్టపోయాం. ఇప్పుడే రాజకీయంగా మాకు తీరని అన్యాయం జరిగింది. ఎక్కడైతే చట్టసభల్లో మాకు న్యాయం జరుగుతుందో, ఎక్కడైతే మాకు వాటాలు పంచుకుంటారో, ఎక్కడైతే శాసనాలు తయారు చేస్తారో అలాంటి చోట మాకు ప్రాధాన్యత లేకుండా కేవలం సంక్షేమ పథకాలకో, గొర్రెలకో, బర్రెలకో, స్కాలర్షిప్లకో లేకపోతే ఇంకో దానికి మమ్మల్ని ప్రభుత్వాలు పరిమితం చేస్తూ ఉన్నాయి. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో దాదాపు 4 జిల్లాలలో 52 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎస్టీలకు కూడా 4 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్రంలో మాకు 12 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. మా జనాభా రేషియో ప్రకారం అన్ని రంగాల్లో మాకు సమాన అవకాశాలు కల్పించాలి. అలా కల్పించేటువంటి నాయకుడికి, పార్టీకి మేమందరం కూడా సైనికులుగా పనిచేస్తాం. మమ్మల్ని నమ్మించి, మమ్మల్ని మా యొక్క ఓట్లతో అధికారంలోకి వచ్చి మమ్మల్ని మోసం చేసేటువంటి నాయకుడికి, పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి మేము తప్పనిసరిగా గిరిజనుల యొక్క శక్తి ఏందో, గిరిజనుల యొక్క సామర్థ్యం ఏమో మా ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తామని. యువతకు సందేశాత్మకంగా నిలిచే షార్ట్ ఫిలిం షూటింగ్ కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ప్రారంభమైంది. హేమంత్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీ లక్ష్మీ మణికంఠ సమర్పణలో మైకం అనే షార్ట్ ఫిలిం నిర్మాణం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పూజల అనంతరం ప్రారంభించారు. యువత తాత్కాలిక సుఖాల ఆకర్షణలో పెడదోవ పట్టిపోకుండా వారిని సరైన మార్గంలో నడిపించేందుకు చేసే ప్రయత్నమే మైకం చిరు చిత్రమని నిర్మాత నాగేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ చిరు చిత్రానికి హేమంత్ ఆలూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పూజల నిర్వహణ అనంతరం తొలి షాట్ ని ఆలయ ప్రాంగణంలో చిత్రీకరించారు. బీజేపీ నాయకుడు తలుపుల గంగాధర్ కెమెరా ఆన్ చేయగా ఎస్ఐ తొలి షాట్ కి క్లాప్ నిచ్చారు. ఈ చిరు చిత్రంలో కథానాయకునిగా విశ్వంత్, కథానాయకిగా సంచిత,
ఉప కథానాయికగా దుర్గామాన్, ఇతర ప్రధాన పాత్రధారులుగా కంచెల నవీన్, ప్రసాద్, సూర్యనారాయణ, కేసీ తదితరులు పాల్గొంటున్నారని నిర్మాత నరేంద్ర ప్రసాద్ వివరించారు. ఈరోజు మన కదిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో హేమంత్ క్రియేషన్స్ బ్యానర్లో మైకమ్ అనే మూవీ స్టార్ట్ చేయడం జరిగింది. షూటింగ్ మొత్తం మన కదిరి ఏరియాలోనే కదిరి నటీనటులు సాంకేతిక నిపుణులతోనే చేయబోతున్నాం. కొంతమందిని అంటే బయట నుంచి కూడా కొంతమంది ఆర్టిస్టులను తీసుకోవడం జరిగింది. ఇందులో హీరోగా విశ్వాంత్ పున్నా, హీరోయిన్గా దుర్గామాని, సంచిత, తర్వాత ఫీమేల్ నెగిటివ్ రోల్లో కార్తిక చేయబోతున్నారు. మన కదిరి నుండి బాదుల్లా అసిస్టెంట్ డైరెక్టర్గా చేయబోతున్నాడు. కంచెం నరేంద్ర ప్రసాద్ ప్రొడ్యూసర్గా చేయబోతున్నారు. సో హేమంత్ అల్లూరు నేను డైరెక్టర్గా చేయబోతున్నానండి. సో మన కదిరి ప్రాంతం నుండి ఒక మంచి సినిమా అందించాలనే ఉద్దేశంతో షూటింగ్ మొత్తం మన కదిరి ప్రాంతంలోనే చేయబోతున్నాం. మన కదిరి ప్రజలు ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన కదిరి నుంచి బుజ్జిబాబు గారు కావచ్చు, కళ్యాణ్ గారు కావచ్చు, ఇలా చాలామంది ఆర్టిస్టుని మన కదిరి ప్రాంతం నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మొదటి షెడ్యూల్ ప్రారంభించబోతున్నాం. మొదటి షెడ్యూల్ తర్వాత ఆడిషన్ కండక్ట్ చేసి రెండో షెడ్యూల్కి కొంతమంది ఆర్టిస్టుని కదిరి లోకల్ నుంచి తీసుకోబోతున్నాం. సో అందరూ సహకరించి మా సినిమాని దిగ్విజయంగా పూర్తి అయ్యేలా చూస్తారని, తర్వాత తొందరలో రిలీజ్ అవ్వబోయే సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారము. ఈరోజు కాదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో హేమంత్ క్రియేషన్స్ బ్యానర్ మీద మైకమ్ అనే మూవీ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలందరూ దీన్ని ఆదరిస్తారని చెప్పేసి మన కదిరి ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కదిరిలో శ్రీ గాయత్రి మాత విగ్రహ ప్రతిష్ట 22వ వార్షికోత్సవాల ఆరంభం. ఈరోజు కలశ స్థాపన. నెల 30న పుట్టపర్తిలో జరిగే గిరిజన సమరభేరిని జయప్రదం చేయాలని గిరిజన ప్రజా సామాఖ్య పిలుపు. రాయలసీమ బంద్ ఈ నెల 28న జయప్రదం చేయాలని వామపక్ష పార్టీలు, జనసేన, కాంగ్రెస్ పార్టీలు పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కాద్రి న్యూస్.